వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన ఒక 5 lakhs అప్పుని ఒక 1 yearలో మనం తీర్చొచ్చా, తీర్చలేమా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఒక మనిషి నెలకి ఒక 80 to 1 lakh సంపాదిస్తున్నాడు. ఆ మనిషి 5 lakhs అప్పు అనేది తీర్చగలరా 1 yearలో? సో 1 yearలో తీర్చాలంటే మీరు దాన్ని డివైడెడ్ బై 12 చేయండి. డివైడెడ్ బై 12 చేయాలి. నెలకు 40,000 కడితే తీరుతుంది. ఆ, కానీ 80,000 సంపాదించే వ్యక్తి నెలకు 40,000 సేవ్ చేయగలిగే వ్యక్తికి 5 లక్షల అప్పు ఎప్పటికి ఉండదు. అవును. రూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి అప్పు తీసుకున్నాడు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. డెట్లో గుడ్ డెట్స్ ఉంటాయి, బ్యాడ్ డెట్స్ ఉంటాయి. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో డెట్ చేశారు అని అంటే అది బ్యాడ్ డెట్. ఏదో మీరు మంచి అప్రిషియేటింగ్ ప్రాపర్టీ కొన్నారు, దాని నుంచి మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదా మీరు ఏదైనా బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, దానివల్ల అప్ అయింది, కానీ బిజినెస్లో మీకు ఇన్కమ్ పెరిగింది, అది గుడ్ డెట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే అసలు ఈ డెట్లో మనం ఈ ట్రాప్లో పడడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? ఒకటి, స్పెండింగ్ బిహేవియర్ అనేది మన దగ్గర అంతగా లేదు, అంటే డిసిప్లిన్గా లేదు. ఈ స్పెండింగ్ బిహేవియర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో చాలామంది పట్టించుకోరు. నేను ఎందుకు ఇంత కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనే దాంట్లో ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే లేనిపోని ప్రాపర్టీస్ని లేదా లేనిపోని ఆస్తులను కొనడానికి, సొసైటీలో ఒక మంచి పేరు చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ డెట్లో ఇరుక్కుంటారు. అంటే ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్ అయినా, లేకపోతే కొంతమంది ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, రెంటల్ ప్రాపర్టీస్ పర్చేస్ అయినా ఇప్పుడు రెంటల్ ప్రాపర్టీ అయినా అవనివ్వండి. ఒక 80,000 సంపాదించే వ్యక్తికి ఓ 50 లక్షలు విలువైన ప్రాపర్టీ కొనగలుగుతాడా? తను జాబ్ చేసి అంత తొందర కొనలేడు. డెఫినెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో జరిగేది పూర్వకాలంలో కూడా మీరు స్టార్టింగ్ ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళి మీరు చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద చిట్టీలు వేసేవాళ్ళు. వేసి ఆ వచ్చిన అమౌంట్తోని ప్రాపర్టీ కొనేవాళ్ళు. మళ్ళీ కొంత డబ్బు ఫ్రెండ్స్ రిలేటివ్ దగ్గర తీసుకునేవాళ్ళు. కష్టపడి ఆ డబ్బును కట్టేవాళ్ళు. ప్రాపర్టీ ఉండిపోయింది అనుకునేవాళ్ళు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఎందుకంటే వాళ్ళ ఇన్కంలో వాళ్ళు more than 60% సేవ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అప్పు అనేది పెద్ద ఇబ్బంది కాలేదు. ఇప్పుడు మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే ఒక 80,000 వచ్చే వ్యక్తికి సర్ప్లస్ అమౌంట్ అడగండి, 10,000 కంటే ఎక్కువ లేదని చెప్తారు. 10,000 హార్డ్గా ఎస్ఐపి చేస్తానండి, 10,000 మాకు ఉన్నది, ఇంకా అందులో ఇన్వెస్ట్మెంటే లేదని అంటారు. అలాంటి వ్యక్తికి మీరు పెద్ద ప్రాపర్టీ తీసుకున్నా, లేదంటే మీరు ఏదైనా ఇంకే కొన్ని స్పెండింగ్స్ ఉంటాయండి, పర్సనల్ స్పెండింగ్స్. ఏంటంటే కొంతమందికి టూర్ వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి ఏదైనా కార్ అప్గ్రేడ్ చేసుకోవాలని ఉంటుంది. డెట్కి మెయిన్ రీజన్స్ ఇవి. మనం మన దగ్గర లేని డబ్బును ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో అది డెట్కి దారితీస్తుంది. స్పెండింగ్ ఈజ్ మోర్ డేంజరస్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. కొంతమంది మిస్టేక్ చేసి మీరు అప్పులలో పాలవుతారు. ఏ ఫ్రెండ్ వాళ్ళను అక్కడిక్కడ మీరు పెట్టేసి అయితే లాజిక్ తెలియక స్టాక్స్ కొని, లేదంటే ఏదైనా షార్ట్ టర్మ్ ఏదైనా చిన్న చిన్న స్కీమ్స్ కట్టి ట్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి విషయాలు పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేపర్ తీసుకొని రాసుకోవాలి, మన దగ్గర డెట్ క్లియర్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా. ఫస్ట్ నెంబర్ 1, మీ ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంది. ఇఫ్ యు ఆర్ పేయింగ్ more than 15-16% ఇంట్రెస్ట్, దెన్ యు ఆర్ పేయింగ్ వెరీ హై ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ నుంచి మీరు తక్కువ ఇంట్రెస్ట్లోకి మారే ప్రయత్నాలు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 5 లక్షలు అప్పు ఉందంటే ఇంట్లో ఎంతో కొంత గోల్డ్ ఉండి ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ గోల్డ్ని కనుక మనం గోల్డ్ లోన్ తీసుకోగలిగితే మీ 18% 20%లో ఉన్న అప్పు కాస్త ఎంతకు వస్తుంది? 1%, అంటే 12%లోకి వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ క్లియర్ చేయడానికి, ప్రిన్సిపల్ అమౌంట్ క్లియర్ చేయడానికి మీ సర్ప్లస్కు ఉన్న రేషియో చెక్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు 20,000 రూపాయలు మిగులుతున్నాయి, నేను 5 లక్షలు క్లియర్ చేయాలి. 20,000 అంటే లాజిక్ మీరు ఒకసారి అలా అర్థం చేసుకోండి. 12 నెలలు నేను సేవ్ చేస్తే 2.5 చేయగలుగుతున్నాను. 2 years చేయగలిగితే ప్రిన్సిపల్ వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ మిగిలిపోతుంది అప్పుడు. సో అప్పుడు ఏదైనా ఖర్చులు మనం తగ్గించగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 25,000-30,000 రూపీస్ మీరు సేవ్ చేయగలగాలి. ఇప్పుడు ఇందులో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏ స్టాక్స్లోనూ మ్యూచువల్ ఫండ్లోనే లక్ ట్రై చేస్తా అంటే అది లక్ నెగిటివ్ అవుతుంది. ఎప్పుడు కానీ మనం కంపల్సరీ ఎక్స్పెక్టేషన్తో వస్తారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి దీనికి ఏదైనా ప్రాపర్ రిజిస్టర్డ్ చిట్టి లాంటివి మీరు ట్రై చేయండి. ఓకే, మీరు 20-25,000 చేయగలుగుతారు అని అంటే డెఫినెట్గా మీకు ఒక మంచి లమ్స్ అమౌంట్ అనేది వస్తుంది. చిట్టి రూపాయలు మీరు వేయగలిగితే మీరు కాస్త రిక్వెస్ట్ చేసుకొని తెలిసిన వాళ్ళైతే నెక్స్ట్ 2 monthsలోనో 3 monthsలోనో నాకు కావాలని ముందే మీరు రిక్వెస్ట్ చేసి ఇచ్చేస్తారు. ప్రొవైడెడ్ మీరు ఒక 2-3 మెంబర్స్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. అలాంటి ఏదైనా సెక్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఫ్యూచర్లో కట్టాల్సింది ఇప్పుడే కట్టేస్తారు. అండ్ మీకు డెట్ క్లియరింగ్కి ఒక వే క్లియర్ అయిపోయింది.
మీరు ఇంకా నెలకి 20,000 రూపాయలు ఏదైనా రిజిస్టర్డ్ చిట్లో వేసేసారంటే మీ డెట్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. మెంటల్లీ ఫ్రీ అయిపోయారు మీరు. అదొక ఆప్షన్. మీరు దీన్ని సేవ్ చేస్తూ చెప్పండి. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఒక చిన్న రైజ్ అయింది. స్టార్టింగ్‌లో మీరు ఒక మాట అన్నారు. సో, ఏదైతే నెలకి 80,000 సంపాదించే వ్యక్తి ప్రతి నెల 40,000 సేవ్ చేసుకొని అది చేసేయొచ్చు. 5,00,000 అది పెద్ద మ్యాటర్ కాదు. సేవ్ చేసే ఉద్దేశం ఉంటే. అవును. సో, ఇదే క్వెషన్ ఎవరన్నా సేవ్ చేశారే అనుకుందాం. 40,000లో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో, డెట్ ఫండ్స్‌లో పెట్టేస్తే అక్కడ ఎంతో కొంత 4-6% అప్రాక్సిమేట్‌లీ ఎంతో కొంత రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో, డెట్ ఫండ్స్ అనేది. సో, 40,000 ప్రతి నెల 40,000 అలా చేసుకుంటూ వెళ్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5,00,000 కాస్త ఇంకా కొంచెం సర్ప్లస్ కూడా వస్తది కదా! వస్తుంది. ఆ ప్లాన్ కూడా కరెక్టే కదా! అది ఇప్పుడు సెకండ్ ఆప్షన్. అది 100% మంచి ఆప్షన్. ఎందుకనంటే ఒకటి ఇక్కడ మీరు ఆల్రెడీ డెట్‌లో ఉన్నారు. మీ దగ్గర సర్ప్లస్ అంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ప్రాబ్లమ్ ఈజ్ వేర్ ఒకవేళ ఒక 6 నెలల తర్వాత జాబ్‌లో ఏదైనా లేఅవుట్ వచ్చింది. అందులో లక్కీగా మన నంబర్ వచ్చిందనుకోండి. అటు ఆల్రెడీ డెట్‌లో ఉన్నాం. ఇటు మళ్ళీ చిట్టి పెట్టుకున్నాం. ప్రాబ్లమ్ ఏమైతది? ఇన్‌కమ్ లేదు. చిట్టి మ్యాండేటరీ. వాడు ఆగడు. అసలు ఆగడు. ఇప్పుడు మీరు ఆయనను రిక్వెస్ట్ చేసుకొని 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని లిక్విడ్‌లో సేవ్ చేసుకోగలిగితే ఒకటి 2 రకాల ఆప్షన్స్. ఒకటి మీకు ఒకవేళ జాబ్ పోయినా టెంపరరీ ఎమర్జెన్సీ దీని నుంచి విత్‌డ్రా చేయొచ్చు. ఎందుకనంటే అసలే నడవనప్పుడు దానిపైన వచ్చే విడ్డీ అదంతా కూడా పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి డెట్ ఫండ్‌లో చూజ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని చాలామంది ఏం చేస్తారంటే నాకు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఎక్కువ రిటర్న్ ఉన్నది చూస్తారు. యాక్చువల్‌గా మీరు ఇక్కడ రివర్స్‌గా థింక్ చేయాలి. మీకు ఎక్కువ అవసరం ఉండి మీరు డెట్‌లో ఉన్నారంటే సేఫ్టీ మీ ముందు కన్సర్న్ అవ్వాలి. లిక్విడిటీ మీ ముందు కన్సర్న్ అవ్వాలి. రిటర్న్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ 25% రిటర్న్ ఇస్తుంది, 60% రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్‌గా సిల్వర్, గోల్డ్ ర్యాలీలో కూడా అదే మిస్టేక్ చేశారు అందరూ. ఇంట్లో ఉన్న డబ్బు అంతా తీసుకొని వెళ్ళి పెట్టేసి ఒక 1 వీక్ 10 డేస్ ఉంచితే అది పెరిగిందనుకోండి, ఒక అప్పు క్లియర్ అయిపోతుందని పెట్టారు. పెట్టిన తర్వాత 30% డౌన్ అయింది. నీ దగ్గర ఉన్నది లాస్ అయిపోయావు. వచ్చే రిటర్ను లేదు. కాబట్టి ఇలాంటి డెట్ ఫండ్స్‌లో కానీ మీరు చూజ్ చేసుకోగలిగితే మీ దగ్గర నెల 40,000, 40,000, 40,000 సేవ్ అవుతున్నప్పుడు మీ ఆటోమేటిక్‌గా మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఒక్కవేళ మీకు జాబ్ లేదు అలాంటి పరిస్థితి వచ్చినా, బిజినెస్‌లో ఏదైనా లాస్ వచ్చినా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ కాదు. ఒకసారి మీరు దీన్ని రివర్స్‌లో ఊహించండి. మీరు డబ్బంతా కూడా ఈ చిట్టీలోకి పెట్టేస్తున్నారు. లేఅవుట్ వచ్చింది, బిజినెస్‌లో లాస్ వచ్చింది. 6 మంత్స్ సస్టైన్ కాలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మీరు కొత్తగా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయిపోతారు. కొత్తగా ఏ బిజినెస్ చేసినా లాస్‌లోకి వస్తారు. కాబట్టి సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంచుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. ఇంట్రెస్ట్ రేట్‌ను ఫస్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు మీ దగ్గర లిక్విడిటీ కొంచెం ఉంది కదా, సేవ్ చేస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో కనుక ఉంది అప్పు అనుకుంటే ఒక బ్యాంక్ కాకుండా ఇంకో బ్యాంకులోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. మేబీ మీకు సిబిల్ బాగున్నదంటే 18%లో మీరు ఏదో ఎన్బిఎఫ్సిలో తీసుకొని ఉన్నారనుకోండి, దాన్ని మీరు 12%, 9%, 10%లోకి తగ్గించుకునే ఆప్షన్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇస్తాయి. లేదా మీరు మంచి చిట్టీకి మీరు అప్లై చేసుకున్నా మీ దగ్గర టైం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే డెట్ క్లియరింగ్ అనేది ఇట్స్ ఎ మెంటల్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఫైనాన్షియల్ మ్యాటర్. మనం మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. నేను ఇది క్లియర్ చేయగలుగుతాను అనుకుంటే చేయగలుగుతారు. డెట్ క్లియరింగ్ అయ్యే ప్రాసెస్‌లో అన్నిటికంటే ఇంకొక ముఖ్యం నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు మీరు ఎలాంటి సెలబ్రేషన్స్‌కి తావివ్వద్దు. ఓకే. ఎలాంటి పండుగలు ఎంత ఎమర్జెన్సీ పండుగలు వచ్చినా సరే దాన్ని కొంచెం వాయిదా చేసుకునే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మనం ఎక్స్ అమౌంట్ అనుకుంటే అది 2x అవుతుంది ఎప్పుడైనా సరే ఫంక్షన్‌కి. అందుకని ముందుగా బయట ఉన్న ఎంజాయ్మెంట్లు అన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ఏదైనా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ పండుగలు అట్లాంటివి వస్తే కాస్త కన్జర్వేటివ్గా బిహేవ్ చేయాలి. మూడోది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎ రిటర్న్. ఎలాంటి పాంజీ స్కీమ్స్ లోన్ కావద్దు. ఎలాంటి ట్రాప్లో పడద్దు. ఇవి కనుక మీరు ప్రాపర్గా చేసినట్టయితే 5 కాదు 50 లక్షలైనా మనం తీర్చగలుగుతాం. ఇట్స్ ఎ ప్రాసెస్, మెంటల్ ప్రాసెస్. మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు చెప్పినట్టుగా డెట్ ఫండ్స్లో అయినా 6% 7% చొప్పున మీరు వెళ్ళారంటే ఆటోమేటిక్గా ఏదో ఒక అవకాశం మీకు వస్తూనే ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు కాదు, కొన్ని ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే అయిపోతాయి. కానీ దానికి మనం రెడీ ఉంటాం అనమాట ఇలా చేయడం వల్ల. ఓకే. క్లియర్ అయిపోతుంది. సో, థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.